Further in Matthew 21 and verse 23. తర్వాత మత్తయి 21:23లో మనం చూసినట్లయితే, When Jesus came into the temple, the chief priests and the elders of the people came to him. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, And they had seen him chasing people out of the temple and doing all that, and they asked him, by what authority are you doing these things? Who gave you this authority? Who gave you the right? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం నుండి వాళ్ళని వెళ్ళగొట్టడం వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ప్రభుని, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, To do all this in the temple. దేవాలయంలో ఇవన్నీ చేయటానికి. First of all, I asked this question, why did the chief priests and scribes allow these people to make the temple, the courtyard of the temple, a place of merchandise and business? మొట్టమొదట నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు కూడా దేవాలయంలో ఆవరణంలో వ్యాపారంగా మార్చటానికి ఎందుకు అనుమతించారు? I have a feeling it's because those traders were giving a huge commission to the chief priests and scribes. నేను అనుకునేది ఏంటంటే, ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకు కూడా ఆ వ్యాపారస్తులు ఎంతో కమిషన్ ఇస్తున్నారని. For allowing them to do that. I can't imagine the chief priests and scribes allowing them to do that without a commission. వాళ్ళు ఆ విధంగా వ్యాపారం చేయటానికి అనుమతించినందుకు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎటువంటి కమిషన్ లేకుండా వాళ్ళని అనుమతిస్తున్నారని నేను ఊహించలేను. It's the same thing that happens in a lot of Christian churches today. ఈనాడు కూడా అనేక క్రైస్తవ సంఘాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. Yeah, what pastors get is a commission. పాస్టరు పొందేది కమిషనే. To allow things in the church which Christ would not allow. క్రీస్తు అనుమతించిన విషయాలను సంఘంలో అనుమతించినప్పుడు అదే జరుగుతుంది. They get their salary so that their mouths are shut against the rich people in the church. వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సంఘంలోని ధనవంతులకు విరోధంగా వీళ్ళ నోర్లు మూయబడతాయి. Who cannot be rebuked anymore because they are the ones who pay the pastor's salary. వాళ్ళని వీళ్ళేమి గద్దించలేరు, ఎందుకంటే పాస్టర్ యొక్క జీతం చెల్లించేది వాళ్ళే. And so here someone like Christ comes along, and there's hardly anybody like that today. ఇక్కడ క్రీస్తు వంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఈనాడు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. Who will come up and denounce the whole thing and say this is all Babylon. ఎవరైతే దీన్నంతటిని కూడా విస్మరించి ఇదంతా బబులోన్ అని చెప్తారో. And Jesus refused to answer that question because they wouldn't understand it in any case. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్నకి ఏమీ జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. So he said to them, before I tell you that, I want to ask you something. నేను మీకు జవాబు ఇచ్చే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Tell me, was the baptism of John from heaven or from men? మీరు నాతో చెప్పండి, యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? I mean, there's a clear-cut answer to that. Everybody knew it was from heaven. దీనికి ఎంతో స్పష్టమైన జవాబు ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు అది పరలోకం వల్లనే కలిగిందని. But they began to think, if we answer like this, what will people say? If we answer like that, then what will they say? అయితే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మనం ఇదని చెప్తే అదెందుకు చేయలేదంటారు, అదని చెప్తే ఇదెందుకు చేయలేదంటారు. So they began to think, now if we say it's from heaven, then Jesus will say, then why didn't you believe in it? Because they had rejected John the Baptist. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. మనము పరలోకము నుండి అని చెప్పితమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని అంటాడు. ఎందుకంటే వాళ్ళు బాప్తిజం ఇచ్చే యోహాన్ని తిరస్కరించారు. But if we say no, that was from men, all the people will turn against us because they all recognize John as a prophet. మనుషుల వలన చెప్పితమా, జనులకు భయపడుచున్నాము, ఎందుకంటే అందరూ కూడా యోహాను ప్రవక్త అని ఎంచుతున్నారు. So they were caught in a dilemma. కాబట్టి వాళ్ళు ఎటు తోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. We can't say yes, we can't say no. మనం అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. And so they told a lie. They knew it was from heaven. They said, we don't know. కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పారు. పరలోకం నుండి కలిగింది అని వాళ్ళకి తెలుసు, కానీ మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు. They were diplomatic, exactly like a lot of today's preachers. ఈనాటి బోధకుల వలె వాళ్ళు కూడా డిప్లొమాటిక్ గా ఉన్నారు. And he said to them, well, then I'm not going to tell you either by what authority you do these things. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, నేను ఏ అధికారం వలన దీన్ని చేస్తున్నానో నేను చెప్పనని చెప్పారు. There's something we learn from here about the way Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించారో ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. When people came to him with these tough questions, he could discern. ఇలాంటి కఠినమైన ప్రశ్నలతో ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వివేచించేవారు. Whether this was a genuine question or whether they were just trying to trap him. ఇది ఒక యథార్థమైన ప్రశ్న లేక ఏదో ఒక విధంగా పట్టుకోవాలని ఈ ప్రశ్న అడుగుతున్నారా? And every true servant of God and preacher and prophet who wants to live for God,
ప్రతి నిజమైన దైవ సేవకుడు కూడా, ప్రతి బోధకుడు, దేవుని యొక్క ప్రవక్త కూడా, ఎవరైతే దేవుని కోసం జీవించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా needs to have that same type of discernment when people come to him with tough questions. ప్రజలు కఠినమైన ప్రశ్నలతో వచ్చినప్పుడు ఇలాంటి వివేచనను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. Are they trying to trap him లేక ఆయన్ని ఎక్కడైనా పట్టుకోవాలని చూస్తున్నారా? into some answer? We need to seek God at such times and say, Lord, give me a word. మనం చెప్పిన జవాబు ద్వారా వాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారా? అప్పుడు మనం ప్రభువును ప్రార్థించాలి. ప్రభువా, నాకు జ్ఞానాన్ని దయచేయండి, మాటనివ్వండి అని. That I can give as a reply. This is how Jesus lived. He lived in constant touch with his Father. ఈ ప్రశ్నకి నేను జవాబు ఇచ్చేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు తండ్రితో నిరంతరము కూడా తండ్రితో ఆయన సంబంధం కలిగి ఉన్నారు. So he could know exactly what to say to each person. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఎటువంటి జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. He didn't live by a law which gave him some set of rules as to how to speak to people. ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి అని కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన ఏం మాట్లాడలేదు. Neither must we live by rules. We must live by the leading of the Holy Spirit. నేను మనం కూడా ఏదో రూల్స్ పెట్టుకొని జీవించకూడదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మాత్రమే మనం జీవించాలి. And then we shall have the same wisdom and discernment that Jesus had, because the same Holy Spirit that dwelt in his earthly body is the one who is now dwelling in us. అప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె జ్ఞానము, అదే వివేచన కలిగి ఉండవచ్చు. ఎందుకంటే భూమి మీద ఆయన జీవించినప్పుడు ఏ పరిశుద్ధాత్ముడైతే ఆయన దేహంలో నివసించాడో అదే పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఈనాడు నివసిస్తున్నాడు. It's a wonderful truth. On the day of Pentecost, the same Holy Spirit that lived in Jesus' body for 33.5 years now could come and dwell in the bodies of Christians. ఇది ఎంత అద్భుతమైన సత్యము. 33.5 సంవత్సరాలు ఏ పరిశుద్ధాత్ముడైతే యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో నివసించారో పెంతెకోస్తు దినం నుండి అదే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క క్రైస్తవుడిలో నివసించడానికి వచ్చారు. That's why we need to be open to be filled with the Holy Spirit. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనం తెరవబడాలి. And keep our being sensitive to sin and keep ourselves pure. పాపం విషయంలో మనం స్పర్శ కలిగి ఉండాలి, మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవాలి. So that the Holy Spirit can have free flow through us, so that our minds will be sharp. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనలో స్వేచ్ఛగా ఉండటానికి, ఆ విధంగా మన మనసులు, మన బుద్ధి కూడా పదునుగా ఉండటానికి. That's the only way we can effectively serve God. ఆ విధంగా మాత్రమే మనము ఎంతో ప్రభావవంతంగా దేవుణ్ణి సేవించవచ్చు. In this sin-cursed earth with so much of deceptive spirits roaming around in Christendom. పాపం చేత శపించబడిన ఈ భూమి మీద మరియు ఎంతో మోసపూరితమైన ఆత్మలు క్రైస్తవత్వంలో ఉన్న సమయంలో